వెల్కమ్ టు సిఈసి జాబ్స్. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రీసెంట్ నోటిఫికేషన్ని ఇష్యూ చేసింది. సో ఫర్ ద సమ్ ఇంపార్టెంట్ వేకెన్సీస్ మనకు ఈ యొక్క ఆఫీసర్స్కి సంబంధించి వేరియస్ స్ట్రీమ్స్లో అప్ టు స్కేల్ 4 వరకు వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చి మనకు మార్చ్ 23 అనమాట. సో మార్చ్ 8 నుంచి నోటిఫికేషన్స్ అప్లై చేసుకోవడానికి స్టార్ట్ అయింది. అండ్ మార్చ్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చి 2025 జనవరి 1 అని చెప్పి డేట్ని ఇవ్వడం జరిగింది. సో ఆ డేట్ నాటికి వాళ్ళు చెప్పిన క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ వాళ్ళు చెప్పిన ఏజ్ క్రైటీరియాని సాటిస్ఫై చేయాలన్నమాట. ఇక్కడ మనకు ఈ యొక్క వేకెన్సీస్ విషయానికి వస్తే మనకు చీఫ్ మేనేజర్ ఐటీ డేటాబేస్ అండ్ చీఫ్ మేనేజర్ ఐటీ అండ్ ఇలా ఇవ్వడం జరిగింది. సీనియర్ మేనేజర్ కానీ అండ్ సీనియర్ మేనేజర్ రకరకాల సెగ్మెంట్స్లో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మేనేజర్ ఐటీ అండ్ మేనేజర్ ఐటీ విత్ సిఐఎస్ఏ, సో ఇలా చాలా చాలా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మేనేజర్, సో ఈ యొక్క దానికి సంబంధించి మీకు వ్యాకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు పే స్కేల్ విషయానికి వస్తే ఈ 64,000 నుంచి 93,000 వరకు మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 2 అండ్ ఇక్కడ స్కేల్ 3కి వచ్చి 85,000 టు 1,05,000. తర్వాత సీనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ 4 వచ్చి 1,02,000 నుంచి 1,20,000 వరకు స్కేల్ పే అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఇంతకుముందు మనం పైన చూసాం కదా, సో దీనికి అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారంట. సో మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా స్పెసిఫైడ్ విత్ రెస్పెక్టివ్ పోస్ట్ అని ఇవ్వడం జరిగింది. మేబీ కింద ఉండొచ్చు. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ ఉండాలి అండ్ ఇక్కడ ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఎస్, సో ఇలా ఉంటుందన్నమాట. మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. క్లిక్ చేస్తే ఆ సపరేట్ పోస్ట్కు సపరేట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నవి ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు ఇక్కడ అడుగుతున్నారు. అది ఇక్కడ ముఖ్యమైన విషయం. తర్వాత ఈ యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది కదా. సో ఇంతకు ముందులాగే ఉంది. సో ఎస్సీ ఎస్టీ 5 years అండ్ మిగిలిన వాళ్ళకు ఆ ప్రకారంగా ఉంది. తర్వాత ఇలా కిందికి రాగలిగితే మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలేటెడ్ పోస్ట్, అంటే పైన ఉన్న పోస్ట్ మీరు ఏ పోస్ట్ అప్లై చేశారో దానికి సంబంధించిన ఎగ్జామ్ అన్నది ఉంటుంది. సో అది 100 మార్కులకు ఉంటుంది, 1 hour పాటు ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 25 మార్క్స్కు అర్ధగంట ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ వచ్చి 25 మార్క్స్కు ½ an hour ఎగ్జామ్ అన్నది ఉంటుందన్నమాట. సో దీంట్లో దీన్ని బట్టి చేసుకుని వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్స్కి పెనాల్టీ అనేది చాలా కామన్ థింగ్. అది కూడా ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఎగ్జామ్ కూడా చాలా చాలా తక్కువ చోట్లనే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్లో ఉంది అండ్ బెంగళూరు కూడా ఉంది. అంతే, అంతకు మించి అయితే మనకి ఇక్కడ కనపడట్లేదు. సో హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అండ్ ఎవరైతే తిరుపతి ఆ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళు మెడ్రాస్ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జామ్ సెంటర్స్కి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకా మిగిలిన నోటిఫికేషన్ నార్మలే కదా. సో ఈ యొక్క ఎలా అప్లై చేయాలి అని ఉంటుంది అనమాట. సో ఇలా ఈ నోటిఫికేషన్ మనకు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు నోటిఫికేషన్, వాళ్ళని వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ దెన్ యూ కెన్ అప్లై. సో మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కెరీర్స్ కేటగిరీలో మీరు వెళ్తే ఈ నోటిఫికేషన్ కనబడుతుంది. దెన్ మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.